గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాజువాక ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కార్యదర్శి పుచ్చ విజయకుమార్ పాల్గొని సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి గత వైకాపా ప్రభుత్వం ఆయన మీద పిచ్చివాడు అని ముద్ర వేశారని తెలిపారు. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం వైసీపీ నాయకులని తెలిపారు. ఆయన మరణానికి కారణమైన వైకాపా నాయకులను వదలకుండా చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల ఓటు బ్యాంకుతో గెలిచి దళితులని కిరాతకంగా హత్య చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. చట్టాలకు విలువ ఇవ్వని వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యేలాగా చేశారని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ నాయకులు వంగలపూడి అప్పలరాజు, ములకలపల్లి పెంటయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుధాకర్ గారు నమస్కారం. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదైతే సుధాకర్ గారు మనకు తెలుసు, అందరూ కూడా గతంలో కరోనా టైంలో మరి ఆయన పీపీ కిట్లు లేవు, మాస్కులు లేవు అని అడిగినందుకు ఏ విధంగా ఆయన చిత్రహింసలు చేసి, నడి రోడ్డు మీద బట్టలు విప్పి లాఠీ చార్జ్ చేసి మెంటల్ హాస్పిటల్కి తరలించారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అదే తరహాలో ముందు నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినంత వరకు కూడా మరి నేనే పోరాటం, తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా పోరాటం చేసి హేబియస్ కార్పస్ వేసి ఆయన్ని హైకోర్టులో ఆ కార్పస్ వేసి ఆ పిటిషన్ పెట్టి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మూర్ఖప పాలనలో ఒక కట్కోరికుడిలాగా, ఒక రాక్షసుడిలాగా, ఏ విధంగా అయితే గొడ్డల పోటుతో బాబాయిని చంపినటువంటి నరహంతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా సుధాకర్ గారిని ఏ విధంగా చంపాలి అని మెంటల్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి A1 అయితే A8 ఎవరైతే ధనుంజయ రెడ్డి ఉన్నటువంటి వాడి తమ్ముడు రామరెడ్డి అన్నటువంటి వాడు ఇక్కడ మెంటల్ హాస్పిటల్లో ఒక డాక్టర్, వాడు ద్వారాగా ఇతని ద్వారాగా మన పార్టీకి డ్యామేజ్ అవుతా ఉంది అని చెప్పి ఆయన చంపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆయన అప్పటికీ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేవుడు, నా ఉద్యోగం ఇచ్చేయండి, నన్ను బాధ పెట్టకండి అని చెప్పినప్పటికి కూడా ఆయన చనిపోయిన కారణం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నేనే స్వయంగా పోరాటం చేశాను. ఎంతో చిత్రహింసలు అనుభవించి కుటుంబం, తల్లి కావేరి, మరి ఎంత ఆవేదన, 86 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక తల్లి ఆవేదన, ఇప్పటికీ ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ టీవీలో సుధాకర్ గారి తాలూకా మరి ఆ వీడియో క్లిప్పింగ్స్ వస్తూ ఉంటే ఇప్పటికీ ఆవిడ బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి భార్య మంజీరా, మరి వదిన కూడా నాకు చాలా సన్నిహితం, కొడుకు రోహిత్, ఇంకో కొడుకు జతిన్, అంటే కుటుంబం అంతా కూడా నాకు సన్నిహితమైనటువంటి కుటుంబం. ఆ రోజు నేను పోరాటం చేసి ఆయన బయట తీసుకొస్తే ఆఖరికి చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఇప్పుడు కూడా వదల్లా. కూటమి ప్రభుత్వం మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం, జతిన్ అన్నటువంటి కుర్రవాడికి డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాం. అంతేకాకుండా ₹1 కోటి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాం. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఈ కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వైఖరి మనం చూసాం. ఎవరైతే కోడికత్తి శ్రీను, మీకు అందరికీ కూడా తెలుసు, దళితుల్ని ఎంతమంది లిస్టు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కోడికత్తి శ్రీను డ్రామా ఆడించి వీడు 5 సంవత్సరాల కుర్రవాడిని జైల్లో బలి చేసి వీడు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని 5 సంవత్సరాలు వీడు పాలించాడు. అంతేకాకుండా వరప్రసాద్ అన్నటువంటి కుర్రవాడిని పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించి మరి ఏ విధంగా చిత్రహింసలు చేశారో మనం చూసాం. అన్నటువంటి కుర్రవాడు మాస్క్ లేదని పోలీసులు లాఠీ దెబ్బలు కొడితే లాఠీ దెబ్బలు తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి అకౌంటే.
ఇది కాకుండా మనీ అన్నటువంటి ఆడపిల్లని 11 మంది రేప్ చేస్తే రాజమండ్రిలో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. ఆ రోజు ఉన్నటువంటి వనిత, తానేటి వనిత హోంమంత్రి, వీళ్ళు పెద్ద పెద్ద కబుర్లు మాట్లాడారు. ఆ రోజు నేను ఒకటే హెచ్చరించాను, జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు చేసినటువంటి పాపాలని శాపాలుగా మారి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఎవడైతే ఈ అనంతబాబు అన్నటువంటి వాడు 32 గాయాలు చేసి వీడి తాలూకా మరి నిజస్వరూపం పట్టబయలు అవుతుందని జగన్మోహన్ రెడ్డికి వీడికి ఉన్నటువంటి లావాదేవీలు, ఆడు పెద్ద మైనింగ్ దొంగ, రంపచోడవరంలో మైనింగ్లు రంగురాళ్ళు బిజినెస్లు చేస్తే అందులోని వాటా జగన్మోహన్ రెడ్డికి. అందులో నేపథ్యంలో ఈ కుర్రవాడి సుబ్రహ్మణ్యం తెలిసిపోతుంది అన్నటువంటి నేపథ్యంలో వాడి భార్య కూడా, ఎవరైతే అనంతబాబు భార్య, అదే స్కెచ్ మెయిన్, దానికి కూడా మరి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని దాన్ని రిఫ్యూజ్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి అన్ని నేపథ్యంలో ఈరోజు దళితులకి ఒక సముచిత స్థానం, వాళ్ళకు ఒక చట్టభద్రత. అమరావతిలో మనం చూసాం, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ విధమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాల కాలంలో చేశారు. కాబట్టే రాష్ట్రంలో 1,20,00,000 మంది దళితులు ఏకమై జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఎలాంటి దొంగనాకుడుకు, ఎలాంటి మూర్ఖుడు, ఎలాంటి కట్కోరకుడు, ఎలాంటి కసాయనాకుడికని రానివ్వకూడదని ఈరోజు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. కూటమి ప్రభుత్వం దళితులకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా దళితులకి ఏ విధమైనటువంటి సముచిత స్థానం. నువ్వు 26 పథకాలు రద్దు చేసావు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 33,000 కోట్లు నీ అమ్మ మొగుడు సొమ్ములాగా ఆ రోజు దెబ్బినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మళ్ళీ అదే సప్లా నిధులు, కార్పొరేషన్ నిధులు మళ్ళీ విడుదల చేసి దళితులకి ఒక సముచిత స్థానం, వాళ్ళు కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని మరొక్కసారి మరి ఈరోజు వర్ధంతి జరుపుతున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారికి నివాళులు అర్పిస్తూ మరి అందరికీ నమస్కారం. డాక్టర్ సుధాకర్ గారు మరణించి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి సుధాకర్ గారి గురించి ఈ వర్ధంతికి మరి పిలిచినట్టే చాలామంది దళితులు అందరూ కూడా ఇచ్చేసి సుధాకర్ మరణానికి అందరూ మరి ఎంతో నినాదాలు ఇవ్వడం ఎంతో జరిగింది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో డాక్టర్ సుధాకర్ గారు మరి కరోనా సందర్భంలో మరి సర్జరీ మాస్కు అడిగిన మాత్రానికి మరి దళితుడైతే చాలా వీక్ కదా, దళితులపై ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి మరి దళితులు ఏదైనా కృషి ఎత్తే దానికి మరి ఇష్టాసారంగా ప్రవర్తించి మరి మాస్కు అడిగిన సందర్భంలో అతన్ని అనేకమైన చిత్రహింసలు పెడుతూ మరి అతనికి సాగు కారకునైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5వ వర్ధంతి సందర్భంలో అతను డాక్టర్గా ఎంతో చిన్నతనం నుంచి పట్టుదలగా చదివి ప్రజలకు ఉపయోగపడాలి, అనేక సేవలు అందించాలని ఎంతో ఆలోచనతో అతను డాక్టర్ వృత్తితో ప్రజాసేవ చేస్తే ఈలాగా దొంగ జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కి ఈరోజు ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వంలో వచ్చి ఈరోజు మరి డాక్టర్ సుధాకర్ని పొట్టన పెట్టుకున్న ఘనత అతనికే దక్కింది. ఎందుకంటే దేశంలో మరి అతను వచ్చిన గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీలకి నేను దగ్గరగా ఉంటాను, వాళ్ళని అభిమానులు అని చెప్పుతో ఓ పక్క నుంచి ఎస్సీ ఎస్టీలని పొట్టన పెట్టుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ చూసినా మరి ఒకసారి చెప్పాలంటే మొన్నే జరిగింది సుబ్రహ్మణ్య గారు అనంతబాబు డోర్ డెలివరీ కార్యక్రమం వర్ధంతి కూడా జరిగింది. మరి అలాగే ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు మరి మాస్క్ సందర్భంలో కూడా చిత్రహింసలు పెట్టి మనశ్శాంతి లేకుండా పిచ్చోడిగా అనేక ట్రీట్మెంట్ చేసి మరణించిన వరకు ఎంపించినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డికి మరి మన గత 2024 సంవత్సరంలో కూడా 11 సీట్లు వచ్చాయంటే ఆయనకి ఇంకా తెలుసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తే మటుకి బతికే అవకాశం ఉండదు అనేది మొన్న దాంతో నినాదంతో జరిగింది. అలాగే ఈరోజు మరి కూటమి ప్రభుత్వం మరి బీజేపీ జనసేన టీడీపీ వచ్చిన తర్వాత మరి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని గురించి కానీ ఇటు డాక్టర్ సుధాకర్ గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఈరోజు మరి న్యాయం జరగాలంటే చట్టపరంగా ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఏదైతే చట్టపరంగా అన్యాయంగా చేసిందో ఈ కూట ప్రభుత్వం ద్వారా వాళ్ళకి శిక్షించే అవకాశం వచ్చే మంచి రోజులు దళితులకు వచ్చాయని మీడియా ద్వారా